హలో ఫ్రెండ్స్, మీ హెయిర్ కూడా డ్రై అన్‌హెల్తీ గ్రోత్ లేకుండా అన్‌షైనీగా ఉందా? సో మీరు కూడా ఎవ్రీ వీక్ ఈ టిప్స్‌ని అప్లై చేయండి మీ హెయిర్‌లోని. సో ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో మీరు ఆయిల్ వేసుకోండి. నేను నువ్వుల నూనె తీసుకుంటాను. తర్వాత 1 స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ అండ్ 3 స్పూన్స్ ఆఫ్ యోగర్ట్ వేసుకోండి. ఎందుకంటే యోగర్ట్ మీ హెయిర్‌కి కండిషన్ ఇంకా షైనింగ్ ఇంకా స్మూత్ చేస్తుంది. దాని తర్వాత అన్నిటినీ మీరు మిక్స్ చేసుకోండి కంటిన్యూయస్లీ అంటిల్ ఇట్ ఫార్మ్ అ థిక్ పేస్ట్. తర్వాత మీరు చూస్తున్నారు కదా, అది ఒక థిక్ పేస్ట్గా ఫామ్ అవుతున్నది. తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ ఆ సైడ్ పెట్టేసుకోండి. ఆ పేస్ట్ మొత్తం మీ హెయిర్కి అప్లై చేసుకోండి ఫ్రమ్ రూట్ టు టిప్. మీరు ఎలాగా నూనె మీ హెయిర్కి అప్లై చేస్తారు కదా, అలాగే మీరు ఈ పేస్ట్ని కూడా మొత్తం మీ హెయిర్కి అప్లై చేసేసుకోండి. ఆఫ్టర్ హెయిర్ బాత్ మీరు ఫస్ట్ మీ అన్‌టాంగిల్ చేసుకోండి మీ హెయిర్‌ని. తర్వాత మీరు ఎవ్రీ వీక్ ఈ రెమెడీని అప్లై చేస్తే మీరు చూస్తారు ఏంటంటే మీ హెయిర్ గ్రోత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ అవుతుంది. మీరు హెయిర్ డ్రై చేసుకున్నప్పుడు కూల్ కూల్ హెయిర్ డ్రై చేసుకుంటే మంచిది. ఎందుకంటే హాట్ హెయిర్ డ్రై చేసుకున్నప్పుడు మీ హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేక్ ష్యూర్ మీరు హెయిర్ డ్రై చేస్తున్నప్పుడు కూల్ ఎయిర్ని మీరు చూస్ చేయండి. చూసారు నా హెయిర్ ఎంత సాఫ్ట్ గ్లో అండ్ చాలా హెల్తీగా అండ్ వాల్యూమ్గా కనిపిస్తున్నది. సో మీరు కూడా ఎవ్రీ వీక్ ఈ రెమెడీని అప్లై చేయండి. సో దట్ మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా వేగం అవుతుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది, ఇంకా షైనింగ్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.